నమస్తే, వెల్కమ్ టు హలో స్వతంత్ర. నేను భాగ్యశ్రీ. శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు తగ్గించుకోవడానికి మనం అనేక రకాల వ్యాయామాలు చేస్తూ ఉంటాం. ఇలాంటి వ్యాయామాలలో యోగా కూడా ఒకటే. ఇక యోగాను ఎవరైనా కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు. చిన్న వయసు నుండే పిల్లలకు యోగా నేర్పించడం ద్వారా వారి ఆరోగ్యంతో పాటు ఏకాగ్రత కూడా పెరుగుతోంది. రోజు యోగా చేయడం వల్ల మనకి ఎంతో మేలు కలుగుతుంది. ఇక ఈ విషయాలను యోగా నిపుణులు తెలియజేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 10 నిమిషాల పాటు యోగా చేయడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనిపై మరింత విశ్లేషణ అందించేందుకు మనతో మాట్లాడేందుకు షణ్ముఖ శివచంద్ర గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. అసలు ఈ యోగా అంటే ఏంటి? ఈ యోగా చేయడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయని చెప్పొచ్చు? మ్యామ్, యోగా అనేది ఫస్ట్ చెప్పాలంటే ఒక లైఫ్ స్టైల్ మ్యామ్ మనకి. సో ఈ యోగా పద్ధతి అనేదాన్ని ఏన్షియంట్ యోగిక్ రొటీన్ అని ఒక 15 సంవత్సరాలు రీసెర్చ్ చేశారు మా గురుగారు సుబ్రహ్మణ్యం గారు. ఈజ్ ఆంధ్ర బ్యాంక్ ఫౌండర్స్ గ్రాండ్ సార్. దాన్ని నేను గత 20 yearsగా టీచ్ చేస్తున్నాను మ్యామ్. సో పొద్దున లేచి ఒక 1 లీటర్ వామ్ వాటర్ తాగగలిగితే అడల్ట్ పీపుల్ టోటల్ బాడీ 6 waysలో క్లీన్ అవుతుంది అనమాట. అది క్లీన్ అయిన తర్వాత అది ఎట్లా అంటే మనం స్నానం చేసిన తర్వాత గుడికి వెళ్తాం కదా, అలాంటిది అనమాట. చాలామంది ఈ రోజుల్లో యోగా అనే దానికి ప్రిపరేషన్ తెలియక ఒక 15-20 minutesలో నేను సూర్య నమస్కారం చేసేస్తా అని చెప్పేసి లేని పెయిన్స్ కూడా తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇట్స్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఒక ప్రాపర్ యోగా ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes ప్రాపర్ వార్మప్ చేసుకుంటే బాడీ అంతా సపుల్ అవుతుంది, ఫ్లెక్సిబుల్ అవుతుంది. దాని తర్వాత చేసుకోదగ్గ ఇంకా వేరే కూడా ఉన్నాయి మ్యామ్. ఎన్ని ఇయర్స్ నుంచి యోగా అనేది నేర్పిస్తున్నారు? ఇప్పటివరకు మీ దగ్గర ఎంతమంది స్టూడెంట్స్కి మీరు నేర్పించారు? ఎంతమందికి యోగా ట్రీట్ చేస్తున్నారు? మ్యామ్, నేను గత 20 yearsగా టీచ్ చేస్తున్నాను మ్యామ్ యోగా అన్నదాన్ని. నేను ఒక 7 years నేను సింగపూర్లో ఉన్నాను మ్యామ్. అక్కడ జేపీ మార్గాన్, నెస్లే, ఐబిఎం ఇట్లాంటి కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయన్నమాట. అన్ని హెడ్ క్వార్టర్ కంపెనీస్ అనమాట. మనకి ఇక్కడ ఐటీ హబ్ ఎలా అయితే ఉంటుందో హైదరాబాద్లో, అక్కడ చాంగి బిజినెస్ పార్క్ అంటారు. అక్కడ ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ ఎంప్లాయీస్ అందరికీ నేను థెరపీ చెప్పడం జరిగింది మ్యామ్. లైక్ బ్యాక్ పెయిన్కి, నెక్ పెయిన్కి, సయాటికాకి ఇట్లాంటి వాటికి. ఇట్లా చూసుకుంటే thousands of people ఐ ట్రైన్డ్ మ్యామ్. సో మన హైదరాబాద్లో వచ్చేసి ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఉంది మ్యామ్. అక్కడ కూడా ఒక 4 yearsగా నేను టీచ్ చేస్తున్నాను యాజ్ అ గెస్ట్ ఫ్యాకల్టీ. సో ఫార్ మన ఇండియన్ యోగాని మనం ఒక 64 country ఎక్స్పర్ట్స్కి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో వాళ్ళు అంత రెస్పెక్ట్ ఇస్తారు. అన్ఫార్చునేట్లీ మన యోగాని మనం ఇంకా అడాప్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేయట్లేదే అన్న చిన్న బాధ ఎప్పుడు ఉంటుంది మ్యామ్. అట్లాగా మీరు అన్నారు నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, సయాటికా యోగా వల్ల తగ్గించుకోవచ్చు అని అంటారా? అబ్సల్యూట్లీ మ్యామ్. ఈ రోజుల్లో చాలా మటుకు ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, సయాటికా, ఇవన్నీ గ్రావిటేషనల్ ప్రెషర్ వల్ల వస్తుంది మ్యామ్. ఇప్పుడు మన చేతి అనేది ఇలా పెట్టామనుకోండి, ఒక 10 minutes పెడితే మన చేతే మనకి వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది అనమాట. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ప్రెషర్. అండ్ చూడండి, ఈ రోజుల్లో చాలామంది చిన్నపిల్లలు కూడా సెల్ ఫోన్స్ పట్టుకొని ఇలా కూర్చుంటున్నారు అనమాట. ఇలా 10 minutes 15 minutes కూర్చుంటే ఈ హెడ్ మీద 20 to 30 kgs వెయిట్ పెట్టినట్టే మ్యామ్. సో లైక్ వైజ్ నెక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లాంగర్ టైం కూర్చోవడం వల్ల 2 hours 3 hours, ఇప్పుడు చాలామంది కార్పొరేట్ వాళ్ళైనా బయటగా ఎవరు చూసుకున్నా కూడా ఎక్కువసేపు కూర్చోవడం ఉంటుందన్నమాట, అవర్స్ టుగెదర్. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ప్రెషర్ అంతా బ్యాక్ మీద పడేసి ఆ డిస్క్లు కంప్రెస్ అయిపోయి సయాటిక్ లేదంటే బ్యాక్ పెయిన్. సో ఇవి సింపుల్ సూక్ష్మ సీక్వెన్సెస్ అనేవి ఉంటాయి మ్యామ్. దాంట్లో మనం చిన్నగా ట్విస్టింగ్స్ చేసుకుంటాం, లాటరల్ బెండింగ్స్ చేసుకుంటాం, సింపుల్గా బ్యాక్వర్డ్ బెండింగ్స్ చేసుకుంటాం అనమాట. ఈ సింపుల్ కాంబినేషన్స్లలో న్యాచురల్ సెట్టింగ్ అయిపోయేసి లోపల ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అన్నీ రిలీవ్ అయిపోతాయి. అది అయితే గత 15 years నుంచి 15 సంవత్సరాల నుంచి మీ గురుగారి రీసెర్చ్ని మీరు ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి విన్నాం. ఏంటి అసలు? మా గురుగారు చేసిన రీసెర్చ్ పేరు ఏంటంటే ఏన్షియంట్ యోగిక్ రొటీన్ మ్యామ్. మన పూర్వము ఋషులు మునులు ఏదైతే లైఫ్ స్టైల్లో ఉండేవారో, హెల్త్ అంటే ఒక కాంబినేషన్ మ్యామ్. పూర్తిగా లైఫ్ స్టైల్ అనమాట. పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు మన గుడ్ హ్యాబిట్స్ మీద, గుడ్ యాక్టివిటీస్ మీద మన హెల్త్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు చాలామంది, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నాకు తెలిసిన వాళ్ళే ఒక 1 hour 1.5 hour కేబీఆర్ పార్క్లో వాక్ చేసేసి ఇక రోజు మొత్తం కూర్చునే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో హెల్త్ అనేది డజంట్ వర్క్ లైక్ దాట్. మీరు 1 hour వాక్ చేసినా 2 hours వాక్ చేసినా మంచిదే, కానీ కరెక్ట్గా 2 hours మీరు కూర్చుంటే కాలు మొత్తం ఎడమెటిక్ అయిపోతాయి అనమాట, ఫ్లూయిడ్స్ అనేవి పైకి రాక. సో నేను వాళ్ళందరూ చెప్తూ ఉంటాను అనమాట, ఎవ్రీ 60 to 80 minutes ఒక 5 minutes మీరు నడుస్తూ ఉండాలి. దేవుడు ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటాడో అన్ని రెండు ఇస్తాడు మ్యామ్ మనకి. 2 eyes, 2 hands, 2 legs, 2 hearts in the body, which most of the people don't know. ది ఫస్ట్ హార్ట్ అందరికి తెలిసిన హార్ట్ అయితే, ద సెకండ్ హార్ట్ ఆఫ్ ది బాడీ ఇస్ కాఫ్ మసిల్స్ అనమాట. ఎవ్రీ 60 నుంచి 80 నిమిషాలకు ఒక 5 నిమిషాలు మనం నడిస్తే దాన్ని మసిల్ పంప్ అంటారు అనమాట. ఈ కాఫ్ మసిల్స్ బ్లడ్ అనేదాన్ని పైకి పంప్ చేస్తాయి అనమాట. సో దట్ మన ప్రైమరీ హార్ట్ మీద లోడ్ తగ్గి
మన హార్ట్ వచ్చేసి 8,000 లీటర్ల బ్లడ్ని పంప్ చేస్తుంది మ్యామ్ ఒక రోజుకి. మన బాడీలో ఉన్నటువంటి 5 లీటర్ల బ్లడ్ ఒక నిమిషంలో అది పంప్ చేస్తుంది. సో దాని మీద మనం ప్రెషర్ తగ్గించిన వాళ్ళం అవుతాం అనమాట. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి. అంటే యోగా వల్ల కూడా హార్ట్ స్ట్రోక్కి సంబంధించి కావచ్చు, ఇంకా ఇతర ఇంకేమైనా మనకి ఆరోగ్య సమస్యలు ఉన్నా తగ్గించుకోవచ్చు అనట. 100%. ఈ హార్ట్ స్ట్రోక్ ఉన్న పేషెంట్స్ కూడా యోగా చేయొచ్చా? దీనివల్ల దాని నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉందంటారు? 100% మ్యామ్. సో మీకు చిన్నగా ఏంటంటే మ్యామ్, లాస్ట్ ఇయర్ నవంబర్లో మనం ఒక క్యాంపెయిన్ రన్ చేశాం మ్యామ్. దాని పేరు హార్ట్ అటాక్ సీజన్. చాలా మందికి హార్ట్ అటాక్ సీజన్ ఒకటి ఉంటుందని కూడా తెలియదు అనమాట. వింటర్ సీజన్ ఈస్ కన్సిడర్డ్ అస్ వెరీ వెరీ డేంజరస్ సీజన్ ఫర్ హార్ట్ అనమాట. చాలా మటుకు వెదర్ చల్లగా ఉంటుంది కాబట్టి నీళ్ళు సరిగ్గా తాగరనమాట. యాక్టివిటీ కూడా చాలా తక్కువ ఉండడం వల్ల బ్లడ్ థిక్ అయిపోయేసి చాలామంది వింటర్ సీజన్లో మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉంటుంది, చనిపోవడాలు అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇట్లాంటి వాళ్ళకి మనం ఒక 6 సింపుల్ ప్రాక్టీస్ ఇంట్రడ్యూస్ చేసాము. ఇట్లా సింగరేణి కోల్ రేస్ 71,000 మందికి వెళ్ళింది మన ఇన్ఫర్మేషన్. లాస్ట్ 10-12 ఇయర్స్గా తీసుకుంటే ఈసారి మోర్టాలిటీ రేట్ బై గాల్డర్స్ తక్కువ ఉందంట మ్యామ్. పొద్దున లేచి గోరువెచ్చని నీళ్ళు తాగమన్నాం మనం, సో దట్ బ్లడ్ అంతా డైల్యూట్ అయిపోయింది. సో కింద పాదాలతో నడవడాలు, పాదాలతో నవలు చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా ఒక జస్ట్ మ్యాట్ మీద ఎప్పుడు పెట్టినా కూడా మీరు కాలు పెట్టండి అని చెప్పేసి అన్నాం. సో వాళ్ళ రూమ్లో ఒక చిన్న హీటర్ పెట్టుకోండి అని చెప్పేసి అన్నాం. ఇట్లాంటి చిన్న చిన్న పద్ధతులు పాటించడం వల్ల చాలా హెల్తీగా హ్యాపీగా ఉన్నారనమాట. ఒక 15-20 మినిట్స్ సూక్ష్మ వ్యాయామ సీక్వెన్స్ చేయమని చెప్పేసి మనం చెప్పామన్నమాట. అది సింపుల్ మూమెంట్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మేము అన్ని జాయింట్స్, మసిల్స్, లిగమెంట్స్, టెండన్స్ ఇవన్నీ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అన్నమాట. చాలా మటుకు హెల్త్ కన్సర్న్ అనేసరికి నాకు డయాబెటీస్ అండి, బ్లడ్ ప్రెషర్ అండి, ఇంకో డిజార్డర్ అంటారు. బట్ వాట్ మేజర్లీ కిల్స్ అ పర్సన్ ఈజ్ ద స్టిఫ్నెస్. చాలామంది తెలియని విషయం అనమాట. చాలామందికి నేను ముందుకు బెండ్ అవ్వలేకపోతున్నానండి, ఫింగర్స్ నై టచ్ అవ్వ ఫ్లోర్ మీద అంటారు. నా హ్యామ్స్ట్రింగ్ మసిల్స్ టైట్ ఉన్నాయి, లోవర్ బ్యాక్ మసిల్స్ టైట్ ఉన్నాయి అంటారు అన్నమాట. మీ లోవర్ బ్యాక్ మసిల్స్ టైట్ ఉన్నాయంటే అజ్యూమ్ దట్ లోపల లిగమెంట్స్, టెండన్స్ కూడా టైట్ అవుతున్నాయి మెల్లిమెల్లిగా. హార్ట్ ఈజ్ ఆల్సో ఏ మసిల్. హార్ట్ కూడా స్టిఫ్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా అయితే ఈ యోగా అనేది కేవలం మన ఏదైతే హ్యూమన్ బాడీలో ఉన్న డిజీజెస్ తగ్గించుకోవడానికి కాకుండా డైట్కి కూడా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. డైట్ చేసే వాళ్ళకి కూడా ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది, ఎంతవరకు రిజల్ట్ కనిపిస్తుంది? యోగాలో హై ప్రాణ ఫుడ్స్ అని చెప్పేసి నేను గత 20 ఇయర్స్గా చేస్తున్నాను మ్యామ్. నేను స్వతహాగా తీసుకుంటే 20 ఇయర్స్గా నేను బ్రేక్ఫాస్ట్ చేసింది ఎప్పుడు లేదు మ్యామ్. వాట్ ఐ ఫాలో ఐ టీచ్. చాలామంది పొద్దున్న లేవగానే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీలు, సాంబారు, చట్నీ ఇదంతా తీసుకుంటూ ఉంటారు కదా. రిక్వైర్డ్ లెవెల్స్లో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వాలి, ఇదంతా ప్రెషర్ ఉంటుంది అనమాట. నేను 30-40 ml ఆఫ్ కొబ్బరి నూనె తాగుతాను అనమాట ఎవ్రీ మార్నింగ్. ఆ 300-400 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ నాకు వచ్చేస్తుంది. ఇట్ ది సేమ్ టైం హై ప్రాణ ఫుడ్స్ అన్న దగ్గర ఏంటంటే ఒక 6-7 వెరైటీస్ ఆఫ్ బీన్స్ ఉంటాయన్నమాట. అవి స్ప్రౌటింగ్ తెచ్చిన తర్వాత 30 minutes బాయిల్ చేసి నేను అదే ఎక్కువ తింటాను అనమాట. సో దట్ దాంట్లో ఫైబర్ ఉంటుంది, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈ చట్నీ, సాంబార్, కర్రీస్ వీటన్నిటిలో మనకి మైక్రోన్యూట్రియంట్స్ దొరుకుతాయి అనమాట. దట్ ఫుడ్ ఈస్ కన్సిడర్డ్ as హోల్ ఫుడ్ అనమాట. దానికి సంబంధించిన పూర్తి ఒక సీక్వెన్సే చేద్దాం మ్యామ్ మనం 30-40 minutes ఫ్యూచర్లో. అది వన్ టైంలో చెప్పడం కుదరదన్నమాట. బట్ ఫైబర్ తినే పద్ధతి కొంచెం పెంచుకోవాలన్నమాట. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవి ఎక్కువ. అయితే మీరు ఒక హ్యూమన్ బాడీని ఒక మిషన్ లాగా ట్రీట్ చేస్తారు అని చెప్పేసి తెలిసింది, ఎందుకంటారు అట్లా? ఎప్పుడు మా గురువు గారు ఏమంటున్నారంటే హ్యూమన్ బాడీ ఇస్ ద మోస్ట్ కాంప్లెక్స్ మెషిన్ ఆన్ ద ప్లానెట్. ఇట్ రిక్వైర్స్ లూబ్రికేషన్ అండ్ సర్వీసింగ్ అంటున్నా మ్యామ్. ఇప్పుడు మీరు చూడండి మ్యామ్, ఒక 2 monthsకి ఒకసారి సర్వీసింగ్ వెళ్ళొచ్చిన బైక్ బాగా ఉంటుంది అనమాట. అదే ఒక సర్వీసింగ్ లేని బైక్ని రెండింటిని మనం ఫ్రెష్గా నీట్గా వాష్ చేసి పెడితే రెండు చూడడానికి సేమ్ కనబడతాయి. కానీ సర్వీసింగ్ అయిన బైక్ని మనం రిలై చేయొచ్చు, అది ఒక 200-300 kilometers ఈజీగా వెళ్ళొచ్చేస్తుంది. ద సేమ్ థింగ్ విత్ ద హ్యూమన్ బాడీ అనమాట. ఎవ్రీ మార్నింగ్ పొద్దున లేచి గోరువెచ్చని నీళ్ళు 1 liter తాగడం వల్ల మన బాడీ 6 waysలో క్లీన్ అవుతుంది. మొత్తం టాక్సిన్స్ అంతా వెళ్ళిపోతాయి. యాజ్ పర్ ఆయుర్వేద దీన్ని ఆమా అంటారనమాట. సో ఫస్ట్ 1 liter వాటర్ తాగగానే ఫస్ట్ మొత్తం గ్యాసెస్ రిలీజ్ అయిపోతాయి. సెకండ్ మోషన్ ఫ్రీ అయిపోతుంది. థర్డ్ 2-3 times ఫ్రీక్వెంట్ యూరినేషన్ వచ్చేస్తుంది. మనం గోరువెచ్చని నీళ్ళు తాగినప్పుడు ద లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ది బాడీ ఏంటంటే మన బాడీలో స్కిన్ మ్యామ్. చెమట రూపంలో మొత్తం చెమట బయటకు వచ్చేస్తుంది పర్స్పిరేషన్ రూపంలో. దెన్ 1 liter వామ్ వాటర్ తాగినప్పుడు 3-4 times బాగా ఎవరికైతే కాఫా శరీరాలు ఉంటాయో, కోల్డ్ శరీరాలు అంటే వాళ్ళకి మొత్తం నంజు పెరిగిపోతుంది మ్యామ్. ఈ చీమిడి మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఒక 15 daysకి ఒకసారి, 20 daysకి ఒకసారి కొరసివ్ యాసిడ్స్ ఏమన్నా మన స్టమక్లో ఫామ్ అవుతాయి, అవి కూడా బయటకు వచ్చేస్తాయి త్రూ వామిటింగ్ రూపంలో. దిస్ షుడ్ బి డన్ ఎవ్రీ 24 hours. ఇట్ ఈస్ లైక్ ఏ సర్వీసింగ్ టు ద బాడీ. ఎట్లా అంటే మనం పొద్దున ఒకసారి స్నానం, రాత్రి ఒకసారి స్నానం ఎందుకు చేస్తాం? టు కీప్ అవర్ ఎక్స్టర్నల్ బాడీ క్లీన్. దిస్ ఉషా పాన చికిత్స. ఉషా అంటే మార్నింగ్, పాన అంటే వాటర్, చికిత్స అంటే థెరపీ. దిస్ ఈస్ ఫర్ ఇంటర్నల్ బ్రీతింగ్ మ్యామ్. ఇది ఖచ్చితంగా చేయాల్సిందే. దెన్ ఆయిల్, మన బైక్ ఎట్లాగైతే ఇంజిన్ ఆయిల్ పోస్తామో అట్లా 30-40 ml కొబ్బరి నూనెని తీసుకుంటాను అనమాట. సో దట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ హార్మోనల్ హెల్త్, స్కిన్ హెల్త్.
కంప్లీట్ ఎలిమెంటరీ కెనాల్ని క్లీన్గా ఉంచుతుంది, హైడ్రేటెడ్గా ఉంచుతుంది, సెవెరల్ బెనిఫిట్స్ ఉన్నాయి మ్యామ్ అట్లాగే. ఎస్ సార్, మీరు ఇందాక అన్నట్టు ఉషాపాన చికిత్స వీటి వల్ల ఏం ఉపయోగం ఉంటుంది, దీన్ని 6 ways ద్వారా క్లీన్ చేయొచ్చు అని అన్నారు. ఎలా సాధ్యమవుతుంది? టోటల్ బాడీ అంతా 6 ways ప్లీన్ అవుతుందని చెప్పాను కదా మ్యామ్, త్రూ Yes. గ్యాసెస్, మోషన్, యూరినేషన్ ఇదంతా. సో ఇది ఒక రిసెట్ బటన్ లాగా మ్యామ్, మనకి ఎవ్రీ మార్నింగ్ మనం ఒక రిసెట్ లాగా చేసుకోవడం లాంటిది అనమాట. సో ఎప్పుడైతే మనం 1 liter వామ్ వాటర్ తాగుతామో ఇది మొత్తం బాడీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత థిక్ బ్లడ్ అంతా డైల్యూట్ అయిపోతుంది మ్యామ్. మన బాడీలో ఇంచుమించి 1,00,000 kilometer సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది, 1,00,000 kilometer సర్క్యులేటరీ సిస్టమ్. ఈ 1,00,000 kilometersలో సర్క్యులేటరీ సిస్టమ్ మొత్తం స్టిమ్యులేట్ అయిపోతుంది అనమాట. అయిపోయిన తర్వాత మనం మొత్తం అలర్ట్గా ఫీల్ అవుతాం, యాక్టివ్గా ఫీల్ అవుతాం. సో ఎప్పుడైతే బాడీ క్లీన్గా ఉంటుందో, అంటే ద సెకండ్ గట్ ఎప్పుడైతే కొలన్ మొత్తం వేస్ట్ ఎంటీ అవుతుందో మ్యామ్, ఆటోమేటిక్గా మనకి ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి మ్యామ్. ఇప్పుడు చూడండి, చాలా మటుకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది చాలా మందికి ఉంటుంది మ్యామ్. అది వాళ్ళు టైం మీద ఎవాక్యుయేట్ చేయలేదంటే దే క్యారీ ఫర్ ద నెక్స్ట్ 24 hours. సో వెన్ ఇట్ ఈస్ ఇన్సైడ్ ఆల్ టాక్సిక్ బిల్డప్ అంతా మళ్ళీ రీసర్క్యులేట్ అవుతూ ఉంటుంది అనమాట. వాళ్ళు చిరాక్గా ఉంటారు. సో పీరియడ్ ఆఫ్ టైం పైల్స్, ఫిస్టులా, ఫిషరీస్, అండ్ ఈవెన్ ఇండియాలో దీస్ డేస్ కొలన్ క్యాన్సర్ రేట్ ఈజ్ రైజింగ్ అనమాట. సో హెల్దీ లైఫ్ స్టైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందులో హై ఫైబ్రస్ ఫుడ్స్, హై ప్రోటీన్ ఫుడ్, ఇది చాలామందికి అవగాహన లేదనమాట. ఇండియాలో చూసుకుంటే 80% ఆఫ్ ది పాపులేషన్ ఇస్ ప్రోటీన్ డిఫిషియన్సీ. ఇట్లా పరివిధాలుగా చాలా చాలా మనం హెల్త్ ఎడ్యుకేషన్లో వెనుకబడి ఉన్నాం. స్వతహాగా నేను తీసుకున్నా కూడా నాకు కూడా తెలియక నేను చిన్నప్పుడు న్యూట్రిషియస్ ఫుడ్ మీద అవగాహన లేక ఎప్పుడు నేను జంక్ ఫుడ్ తినేసి, కూల్ డ్రింక్స్ తాగేసి నా స్కిన్ అంతా బ్రిటిల్ అవ్వడము, హెయిర్ అంతా వైట్ అవ్వడము, నేను చనిపోయే స్టేజ్ నుంచి బయటకు వచ్చాను. ఒక 7-8 years నేను చాలా చాలా మెడిసిన్స్ తిన్నాను అనమాట. షణ్ముఖ్ బ్రతికుండేంత వరకు, అంటే ఆల్మోస్ట్ చనిపోయేంత వరకు ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఈ టాబ్లెట్స్ రెగ్యులర్గా వాడాలన్న ఉన్నాయన్నమాట నా సైనసైటిస్, ఆస్తమా ప్రాబ్లమ్కి. నేను యోగా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత గత 20 years నేను ఒక టాబ్లెట్ తీసుకుంది లేదు. నాకు జ్వరం వచ్చినా కూడా హాయిగా వాటర్ తాకుంటూ పాత సినిమాలు చూసుకుంటూ ఉంటాను అనమాట. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్ స్టైల్. సో మీరు స్వతహా ఒక 71,000 ఏదైతే సింగరేణి కార్మికులకు సంబంధించి వాళ్ళకి కూడా యోగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని చెప్పి తెలిసిందే. అసలు ఇది ఎలా సాధ్యమైంది? యాక్చువల్లీ అదృష్టం ఏంటంటే బలరాం నాయక్ గారు అని చెప్పేసి సింగరేణి కోల్డ్రీస్ చైర్మన్ గారు. సో నాకు తెలిసిన ఒక అన్న వాళ్ళ ఇంటికి రావడం జరిగింది, సతీష్ అన్న అని చెప్పేసి. అక్కడ నాకు బలరాం నాయక్ సార్ గారు పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత క్యాజువల్గా మేము హెల్త్ గురించి డిస్కషన్స్ చేస్తుంటే అప్పుడు నాకు తెలిసిన సార్ గారు వచ్చేసి చైర్మన్ అని చెప్పేసి. సో చాలా మటుకు సింగరేణి కోల్డ్రీస్లో మస్కులర్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మ్యామ్. అంటే ఒక షోల్డర్ పైకి ఉంటుంది, ఒక షోల్డర్ కిందకి ఉంటుంది, సరిగ్గా నడవలేరు, నీ ప్రాబ్లమ్స్, ఇంకా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో కైఫోటిక్ స్పైన్ కండిషన్స్ ఎక్కువ ఉంటాయి మ్యామ్ అక్కడ. అంటే బాగా హంచ్ వచ్చేస్తుంది, గుని అంటాం కదా మనం, ఇవన్నీ వస్తాయన్నమాట. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ని క్యాటర్ చేస్తూ మనం ఒక ప్రోగ్రామ్ చేద్దాం సార్, ఒక ఇంట్రడక్టరీ ప్రోగ్రామ్ అని చెప్పేసి నేను ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వాళ్ళకి స్టిక్ ఎక్సర్సైజ్ నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు మన వెన్నుపూసలో ఒక 33 bones ఉంటాయి మ్యామ్. ఈ 33 bonesలో కేవలం 12 bones మీద ప్రెషర్ బాగా పడుతుంది, వేర్ దెర్ ఇస్ నో మచ్ స్ట్రక్చర్ సపోర్ట్ అనమాట. ఇదర్ 7 cervical bones ఆర్ ఎల్స్ లంబార్ 5 bones అనమాట. ఒక స్టిక్ ఎక్సర్సైజ్ ద్వారా మనం బాగా ట్విస్ట్ చేయడం వల్ల కంప్లీట్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ పార్ట్ ఆఫ్ ది బాడీ మధ్యలో అది బ్యాలెన్స్ తీసుకొస్తూ ఉంటుంది. మెల్లిమెల్లిగా ఇట్లా కొలాప్స్ అయిన షోల్డర్స్ మెల్లిగా స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటాయి. సో అది మొత్తం మనం యాక్టివిటీస్ కూడా మనం చూపిద్దాం. ఇది ఒక ఇంట్రడక్టరీ సెషన్ లాగా తీసుకొని సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం యాక్టివిటీస్ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. సో మెయిన్ ఏంటంటే యోగా చేయడం వల్ల ఏదైనా ఒక మనిషికి వర్క్ స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా ఏదైనా టెన్షన్ ఉన్నా కూడా వాటి నుంచి రిలీఫ్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందా మ్యామ్? యోగాలో ప్రాణాయామాస్ అనేది ఆల్ ఆసనాస్ వర్క్స్ ఫర్ బాడీ, ఫిజికల్ బాడీ. ఆల్ ద ప్రాణాయామాస్ వర్క్స్ ట్రెమెండస్లీ ఫర్ మైండ్ మ్యామ్. నేను అందరికీ ఏం చెప్తానంటే, ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం సైంటిఫికల్ ఏమవుతుందంటే ఒక 300 to 400 ml ఆఫ్ గాలి లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది మన లంగ్స్ లోపలికి, తద్వారా మొత్తం బాడీ లోపలికి వెళ్ళి బయటకు వస్తుంది అనమాట. నేను చిన్న ఎగ్జాంపుల్ చూస్తాను. జస్ట్ ఒకసారి నేను బ్రీతింగ్ చేస్తాను, ఎక్సేల్ చేస్తున్నాను, ఓకేనా? ప్రాణాయామాస్లో కూడా ఇంచుమించు ఇట్లాగే డీప్ ఇన్హలేషన్, డీప్ ఎక్సేలేషన్ 5 minutes 10 minutes చేస్తూ ఉంటాం, అనులోమ విలోమ ప్రాణాయామం లేదంతా. ఇది చేయడం వల్ల 1 time డీప్ ఇన్హేల్ చేసినప్పుడు ఆ ఇన్హేల్ 200 ml, 300 ml, 1000, 2000, 3000, 4000, 5000 అప్ టు 6000 ml ఆఫ్ ఎయిర్. అంటే ఒక 5 నుంచి 6 లీటర్ల గాలిని ఒకేసారి పీల్చాను అనమాట ఒక డీప్ ఇన్హలేషన్లో. సో అట్లా జస్ట్ ఒక 10 minutes చేస్తే మీరు గమనించండి, దేర్ వుడెంట్ బి ఎనీ స్కేర్సిటీ ఆఫ్ ఆక్సిజన్ ఇన్సైడ్.
ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన కాన్సన్ట్రేషన్ మొత్తం మన బ్రీతింగ్ మీదకి వచ్చేసి మన మైండ్లో ఉన్నటువంటి టెన్షన్స్ ప్రెషర్స్ మొత్తం చాలా మటుకు తగ్గిపోతాయి మ్యామ్. అండ్ కపాల్ భాతి అని ఒక ప్రాణాయామం ఉంటుంది. అది చేయడం వల్ల ఇట్ ఈస్ లైక్ ఎ మసాజ్ టు ద బ్రెయిన్. అదొక 50 strokes చేసి అనులోమ్ విలోమ్ ప్రాణాయామం 5 to 10 minutes చేస్తే ఆల్ ద యాంగ్జైటీ విల్ రెడ్యూస్, ఆల్ ద స్ట్రెస్ విల్ రెడ్యూస్. ఇది ఈరోజు ఒక $95 to $100 ఛార్జ్ చేస్తూ యూఎస్లో 4 సైకియాట్రిస్ట్ ఒక అకాడమీ స్టార్ట్ చేశారు. దే విల్ టీచ్ యూ అనులోమ్ విలోమ్ ప్రాణాయామ. బై డూయింగ్ స్లో బ్రీతింగ్ యువర్ యాంగ్జైటీ విల్ రెడ్యూస్ అని చెప్పి వాళ్ళు సైంటిఫికల్ పేపర్స్ పెట్టి వాళ్ళు ఇది చేస్తున్నారు. $100 ఛార్జ్ చేస్తున్నారు, ఇంచుమించు $9,000 $10,000. అది మన యోగా విజ్డమ్లో తీసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ ఫర్ ఫ్రీ. అదొక నేచర్ ప్రజెంట్ చేసిన గిఫ్ట్ మనకి. సో దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి మ్యామ్. అట్లా సో యోగా చేయడం వల్ల ఏదైతే మనలో ఉన్న ఆరోగ్య సమస్యలు కాకుండా Yes. ఏకాగ్రత కూడా పెరుగుతుందా? 100%. యోగా అనేది అసలు దీని ద్వారా మన హ్యూమన్ బాడీలో ఎటువంటి చేంజెస్ అనేవి వస్తాయి? ప్రాణధారణ మెడిటేషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది మ్యామ్. దానికి అర్లియర్ స్టెప్ వచ్చేసి ప్రాణాయామాస్ అనమాట. ఈ ప్రాణాయామాస్ ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా 10 to 15 minutes ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం మ్యామ్, మనం ఏం చెప్తామంటే 10 seconds ఇన్హేల్ చేయండి, మీ శ్వాస మీద మొత్తం కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండండి అని చెప్పేసి. అది మైండ్ కాన్సన్ట్రేషన్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మళ్ళీ వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ బ్రీతింగ్. అట్లా పోగా మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి, ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది మ్యామ్. సో ఇది ప్రాణధారణ మెడిటేషన్ ప్రాణాయామాస్ అయిన తర్వాత 10 minutes కనుక మనం చేయడం వల్ల ఆల్ మెంటల్ ఇంబ్యాలెన్సెస్ విల్ కమ్ టు బ్యాలెన్స్. దీనికి ఒక పద్ధతి ఉందన్నమాట. చాలామంది ఏం చేస్తారు, హాయిగా కూర్చొని నేను మెడిటేషన్ చేస్తున్నా అని చెప్పేసి అంటారనమాట. అట్లా కాదు మరి, ప్రతి దానికి ఒక ప్రిపరేషన్ ఉంటుంది. ఫస్ట్ 15-20 minutes ఆసనాస్ ఫిజికలీ చేయాలన్నమాట. ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడానికి, బాడీలో ఫ్లెక్సిబిలిటీ రావడానికి, అట్లీస్ట్ మనం ఒక ఆసనాలో అరగంట సేపు కూర్చోడానికి ప్రాపర్గా మన బాడీ సపోర్ట్ చేయాలి. దాని తర్వాత ప్రాణాయామాస్, దాని తర్వాత మెడిటేషన్. అంటే ఇట్లా ఒక పద్ధతి ఎంతసేపు ఉంటుంది అనేది పర్టికులర్ టైం అనేది ఉంటుందా? మ్యామ్ ఒక్కొక్కరి ఇంట్రెస్ట్ బట్టి మ్యామ్. కొద్దిమంది 10 minutes చేస్తారు, కొద్దిమంది ½ an hour మెడిటేషన్ చేసేవాళ్ళు, కొద్దిమంది 1 hour చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ ఓన్ చాయిస్ అండ్ ఎవ్రీబడీస్ మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ ఎస్పెషలీ ఇస్ డిఫరెంట్ మ్యామ్. అట్లా అంటే దీనికి ఏజ్ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? చిన్నపిల్లలు కూడా దీన్ని యోగా అనేది ఏ ఏజ్ నుంచి చేస్తే వాళ్ళకి మైండ్ కాన్సన్ట్రేషన్ కావచ్చు, లేకపోతే బాడీ స్ట్రక్చర్ ఫిట్గా ఉండడం కానీ, ఎటువంటి ఈ ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండడం కానీ ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు? చిన్న పిల్లలకి ఆసనాలు అనేవి ఒక 6-7 సంవత్సరాల నుంచి హ్యాపీగా స్టార్ట్ చేసేచ్చు మేము. ఎందుకంటే 5th 6th ఇయర్ వాళ్ళు కొంచెం బ్రెయిన్ పాత్వే సెట్ అవుతూ ఉంటాయి, మనం చెప్పింది కూడా వింటూ ఉంటారనమాట. కానీ కొద్దిమంది పిల్లలు 10 సంవత్సరాల వరకు కూడా చేయరు. బట్ వాళ్ళు యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళ యాక్టివిటీలో ఉన్నంత వరకు, ఏదో ఒక ఆటలు ఆడుతున్నంత వరకు ప్రాబ్లం ఏమి ఉండదు మనం. ఇక వాళ్ళని కూర్చోబెట్టి మీరు ప్రాణాయామాలు చేయండి, మెడిటేషన్ చేయాలంటే ఎవరు ఏం వినరు. కానీ ఈ సెడెంటరీ లైఫ్స్లో చైల్డ్ ఒబిసిటీ కూడా ఎక్కువైపోయింది. నేను ఒక డాక్యుమెంటరీ తీయడం జరిగింది, హెల్తిజం డాక్యుమెంటరీ. అది డెడికేటెడ్ టు చిల్డ్రన్ అనమాట. చాలామంది ఈ రోజుల్లో హార్ట్ అటాక్స్తో చనిపోతున్న చిన్నపిల్లల సంఖ్య ఎక్కువైందనమాట. పెద్దవాళ్ళకంటే చిన్నపిల్లలు ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఎక్కువ తింటారనమాట. చాక్లెట్స్, పేస్ట్రీస్, క్రీమ్స్, ఇంకా వేరే థమ్స్ అప్స్ అని ఇంకోటి అని చెప్పేసి. సో ఇవన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అనమాట. ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల లోపల ఆర్టరీస్లో, వెయిన్స్లో మొత్తం ప్లాక్ బిల్డప్స్ ఎక్కువైపోయి అతి చిన్న వయసులో 13 సంవత్సరాలు, 14, 15, 6, 7 సంవత్సరాల పిల్లలు కూడా హార్ట్ అటాక్స్తో చనిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. వాళ్ళకి లైఫ్ స్టైల్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం అత్యంత తొందరగా స్టార్ట్ చేయాలి. చాలామంది యోగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఏమనుకుంటారంటే కేవలం ఆసన, ప్రాణాయామం, మెడిటేషన్ అనుకుంటారు. యోగా అంటే అది కాదు మ్యామ్. యోగా అంటే ఒక లైఫ్ స్టైల్. పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు మన యాక్టివిటీస్ ఎట్లుండాలన్నది ఒక లైఫ్ స్టైల్ అనమాట. దాంట్లో మనకు 5 rules ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి, సూక్ష్మ ప్రాక్టీసెస్, సన్ సాలిటేషన్స్, ఫుడ్, వాటర్ ఇవన్నీ వస్తాయి. గ్రాడ్యువల్గా మనం అన్ని సబ్జెక్ట్స్ డిస్కస్ చేద్దాం. యోగా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు, అలాగే ఏకాగ్రత పెరుగుతుంది, ఇలా ఎన్నో ప్రయోగాలు ఉంటాయి. మరి యోగా చేయడం వల్ల పర్టికులర్ ఫుడ్ ఏమైనా అంటే ఈ ఫుడ్డే తినాలి, ఈ ఫుడ్ తీసుకోకూడదు అని ఏమైనా ఉందా? అసలు ఏ విధంగా ఫుడ్ తీసుకోవాలి, ఏ విధంగా యోగా చేస్తూ మనల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అని అంటారు? మ్యామ్ సౌత్ ఇండియన్ ఫుడ్ ఈజ్ అ సైన్స్ మ్యామ్. సౌత్ ఇండియన్ ఫుడ్ అంత మంచి ఫుడ్ నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఉండదు అని చెప్పేసి నేను అనుకుంటాను. ఎందుకు అంటే మనం వైడ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ తింటాం. ఆ వైడ్ వెరైటీ ఆఫ్ ఫుడ్లో మనకు కావాల్సిన న్యూట్రియంట్స్, వైటమిన్స్, మినరల్స్ చాలా వస్తాయి మనకి. అండ్ మనం ఒక 0.5% ఆఫ్ ద ఫుడ్ మనం సాంబార్లో, రసంలో వేసేసుకొని సెమీ లిక్విడ్ ఫామ్లో తింటాం. సెమీ లిక్విడ్ ఫామ్లో ఫుడ్ తిన్నప్పుడు చాలా మంచిది అనమాట. ఈజీ డైజెషన్ అవుతుంది, న్యూట్రియంట్స్ బాగా అబ్జర్వ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం చేసే తప్పల్లో ఒకటి ఏంటంటే హోల్ ఫుడ్స్ కాకుండా మనం వైట్ రైస్ ఎక్కువ తింటాం అనమాట. సో బై ద టైం ఆ సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ వచ్చేసరికి మనం ఎక్సెస్గా వైట్ రైస్ తినేసి ఇది లీడింగ్ టు డయాబెటీస్, ఒబెసిటీ ఇవంతా అవుతూ ఉంటుంది అనమాట.
సో పాసిబిలిటీ అంటే వైట్ రైస్ బదులు మనం దీన్ని బ్రౌన్ రైస్ కన్వర్ట్ చేసుకుంటే చాలా మంచిది. అండ్ బ్రౌన్ రైస్ డిఫరెంట్ కార్బోహైడ్రేట్స్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తూ మిల్లెట్స్ అనేవి మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి మ్యామ్. ఈ మిల్లెట్స్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఈ పద్ధతిలో మనం ఏంటంటే వైడ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ ఒకటి ఇవ్వాలి. సో చాలామందికి మన సౌత్ ఇండియాలో పప్పుచారు అంటే కేవలం కందిపప్పుతోనే చేస్తాం మ్యామ్. సో మనం వైడ్ న్యూట్రిషన్ మన బాడీకి ఇవ్వడానికి ఏం చేయాలంటే ఒకరోజు రాత్రి రాజ్మా నానబెట్టేసాలి మ్యామ్. పొద్దున్న ఆ రాజ్మాతోనే చారు, పప్పు కానీ సాంబార్ కానీ. ఒకరోజు మినప్పప్పుతోనే చారు చేసుకోవాలి మ్యామ్. ఇది మనకి కొత్తగా అనిపించినా కూడా మీకు చాలా మటుకు గుజరాత్లో మినప్పప్పుతో చారు చేసుకుంటారనమాట వాళ్ళు. చాలా స్ట్రాంగ్ కాల్షియం ఉంటుంది అందులో. సో ఇట్లా 10 విధాలు 10-15 రకాల చారులు మనం చేసుకోవచ్చు. ఇట్లా వైడ్ వెరైటీ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఏమవుతుందంటే మ్యామ్ వైడ్ వెరైటీ ఆఫ్ న్యూట్రిషన్ మనకు వస్తుంది. ఎట్ ది సేమ్ టైం మనం తినే ఏ ఫుడ్లో అయినా కూడా కొంచెం ఫైబర్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఫైబర్ ఎక్కువ ఉంటే మన కొలన్ హెల్త్ బాగుంటుంది అనమాట. సో మన గట్ బ్యాక్టీరియా అని చెప్పేసి అంటామన్నమాట. దాని డైవర్సిటీ ఎక్కువ పెరిగిద్ది అనమాట. సో ఈ స్ప్రౌటింగ్ అనేది నేను నా పద్ధతులు తీసుకుంటాను. మనం రాబోయే సెషన్స్లో నేను ఎట్లా తింటాను అన్నది కూడా ఒకసారి నేను మొత్తం ఆ ప్రజెంటేషన్ కూడా చూపిస్తాను. సో ఆ వేలో నేను ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ కాకుండా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాను. ఆ ఒక్క పద్ధతిని పాటించడం వల్ల గత 20 సంవత్సరాలుగా నా వెయిట్ స్టాండర్డ్ వెయిట్ 70 కేజీలు మ్యామ్. అట్లా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఫిక్స్డ్ వెయిట్ ఉంటుంది, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా రావు. హెల్త్ ఇష్యూస్ ఉండవు, క్రేవింగ్స్ ఉండవు. అండ్ నేను మంచి రిక్వైర్డ్ లెవెల్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటున్నాను, ఫైబర్ తీసుకుంటున్నాను కాబట్టి నాకు సాటియేషన్ ఫీలింగ్ ఫర్ లాంగర్ అవర్స్ ఉంటుంది అనమాట. మీరు ఎంత వైట్ రైస్ తిన్నా కూడా నెక్స్ట్ 2 to 3 అవర్స్లో చాలా మందికి ఆకలి అవుతుంది. బట్ నేను తినే ఈ బీన్స్కి ఒక 100 grams ఆఫ్ బీన్స్కి నేను మధ్యాహ్నం ఒకసారి తీసుకుంటాను. స్నాకింగ్ అనేది నా జీవితంలో హ్యాబిటే లేదు మ్యామ్. ఎందుకంటే అసలు ఆ అలవాటు లేదు, ఆ క్రేవింగ్ కూడా రాదు నాకు. అండ్ మళ్ళీ ఈవినింగ్ 7 to 8 లోపల ఒక మైల్డర్ వర్షన్ ఆఫ్ డిన్నర్ చేస్తాను అనమాట. ఐ ఈట్ ట్వైస్ ఎ డే. మార్నింగ్ వచ్చేసి నా ఎనర్జీ సోర్స్కి నేను కోకోనట్ ఆయిల్ తీసుకుంటాను. ఇదే నేను ప్రతి దగ్గర ప్రమోట్ చేస్తున్నాను మ్యామ్. 2 meals a day తీసుకుంటే చాలా మంచిది మ్యామ్. 3 meals ఈజ్ నాట్ గుడ్, ఎక్సెస్గా తినేస్తాం మనం. అది. సో మొత్తంగా మీరు మీ ద్వారా ఇప్పటివరకు ఎంతమందికి యోగా ట్రైన్ చేస్తారు, మీ నుంచి యోగా ఏ విధంగా నేర్చుకోవాలి, ఏ విధంగా ఉండాలి అనేసి మా ప్రేక్షకులకి ఏం చెప్తారు? మ్యామ్ చాలా వేల మందికి మనం దేవుడి దయ వల్ల మన యోగా నాలెడ్జ్ షేర్ చేయడం జరిగింది మ్యామ్. ఐ వెంట్ టు మెనీ కాలేజెస్, యూనివర్సిటీస్ ఎవ్రీవేర్. సో అక్కడ నుంచి మనకి చాలా వస్తుంటాయి. సో నా జీవితంలో 7 years మొత్తం నేను గ్రూప్ సెషన్సే తీసుకున్నాను అనమాట. సింగపూర్లో థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి ఐ ట్రైన్డ్. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నేను ఏం చేస్తున్నానంటే ఓన్లీ హైదరాబాద్లో VIPస్కి ట్రైన్ చేస్తున్నాను మ్యామ్. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎ యోగా టీచర్, ఐఎమ్ ఎ యోగా థెరపిస్ట్. అంటే యోగా టీచర్ అంటే ఒక జనరల్ సెషన్స్ అవన్నీ చెప్తారు, ఒక 50 మంది 100 మంది ఒక 30-40 minutes ఏం ఇబ్బందులు లేని వాళ్ళు చేసుకుంటారనమాట. బట్ నేనేం చేస్తానంటే ఒక పర్సన్కి ఎడిమా రిలేటెడ్ ఇష్యూ ఉంది, ఒక పర్సన్కి ఒక సర్జరీ అయిన తర్వాత వేరే ఇష్యూస్ అయినాయి, మొబిలిటీ లేదు, అట్లాంటి వాళ్ళని నేను ట్రైన్ చేస్తూ ఉంటాను అనమాట. సో నా ఫ్రీ టైమ్స్లో ఐ గో టు యూనివర్సిటీస్ అండ్ ప్రీచ్ మై యోగా అండ్ ఆల్ దాట్. సో ఐఎమ్ ప్రమోటింగ్ 15 years రీసెర్చ్ ఆఫ్ మై గురు సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి ఉన్నారు. అది ఇప్పుడు నేను యూనివర్సిటీస్కి, కాలేజెస్కి అట్లా కూడా నేను తీసుకెళ్తున్నాను మ్యామ్. సో ఇంతమంది అని చెప్పి నేను చెప్పలేను, కానీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ గాట్ బెనిఫిటెడ్ త్రూ దిస్ ఏన్షియంట్ యోగిక్ రొటీన్ హెల్త్ కాన్సెప్ట్ మ్యామ్. అట్లా. ఓకే అండి, యోగా గురించి చాలా చక్కగా తెలియజేస్తారు. మాకు ఎన్నో విషయాలను మాకు షేర్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చూస్తారు కదండి, ఇది వాళ్ళ హలో స్వతంత్ర. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.